హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డ్రెస్ వేసుకున్నాము మనం. కొత్త డ్రెస్ వేసుకున్నాము. ఈరోజు మా ద్యుతిది ఫస్ట్ మంత్ బర్త్డే. నిన్న లేదంటే ఈరోజు మార్నింగే నేను చేతిలోకి తీసుకున్నాను ఆ చిన్న పాపని అన్నట్టు గుర్తుంది. ఇంకా నా విజువల్స్ ఎలా ఉంటాయంటే ద్యుతిని చూసిన ప్రతిసారి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో తీయగానే పైనంతా వైట్ లేయర్ అండ్ బ్లడ్ అదంతా ఉంటుంది కదా, చూపించగానే అదే ఫీలింగ్లో ఉంటాను అనమాట. స్నానం చేసిన ప్రతిసారి అదే గుర్తొస్తుంటుంది. అంటే ఫస్ట్ బేబీని ఇట్లా స్నానం చేస్తుంటేనే అలాగే అదే విజువల్స్ నాకు ప్రతిరోజు అవే కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ చూస్తుండగానే 1 మంత్ అయిపోయింది అప్పుడే. ఇది నేను మా పాప పుట్టిన తర్వాత 2 డేస్కే మైల్ స్టోన్ బ్లాంకెట్ తీసుకున్నాను. అంటే బర్త్డే ఫోటోషూట్ ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఎందుకు అంటే ఇన్ కేస్ నాకు అంటే చేతైనా అవ్వకపోయినా కానీ ఒక బ్లాంకెట్ లేదంటే ఇలాంటి మైల్ స్టోన్ ఏదైనా ఉన్నదనుకోండి, ఎవ్రీ మంత్ దాంట్లోనే తీసుకోవచ్చు. ఇన్ కేస్ నేను ఏమైనా డెకరేట్ చేసే టైం లేకపోయినా, నాకు ఫోటోషూట్ చేసుకోవడానికి అంటే చేయడానికి పెద్దగా ఓపిక లేకపోయినా కానీ అట్లీస్ట్ ఇది ఒక్కటైనా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి. అండ్ అదే కాకుండా 1 మంత్ నుంచి 12th మంత్ వరకు అన్నీ ఇలా నాకు అంటే ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్లో ఎంత సైజు పెరుగుతుంది అనేది కూడా నాకు కొంచెం బాగుంటుంది కదా చూస్తుంటే. ఎవ్రీ మంత్ ఇప్పుడు ఫస్ట్ మంత్ ఇంతే ఉంది, సెకండ్ మంత్ ఇంత వచ్చింది, 12th మంత్కి ఇంత వచ్చింది అని చెప్పి నాకు కూడా భలే ఉంటుంది చూడడానికి అని చెప్పేసి నాకు ఇలాంటివి తీసుకోవాలని అనిపించింది. నాకు ఇలాంటి మైల్ స్టోన్ బ్లాంకెట్స్ ఉంటాయనే విషయం తెలియదు. కాకపోతే జస్ట్ ఊరికే అలా ఆన్లైన్లో సర్చ్ చేశాను, కనిపించాయి. ఇంకా ఇదైతే ఈ కలర్ నాకు బాగా నచ్చింది. నిజంగానే ఫ్లైట్లో ఉన్నావా షీట్లో? అయితే ఫ్లైట్లో ఉన్నావు నువ్వు? అలా ఆన్లైన్లో కనిపించగానే ఇంకా ఆర్డర్ పెట్టేశాను. కొన్ని చూసిన వాటిలో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఇంకా ఇది ఆర్డర్ పెట్టేసుకున్నా. బొమ్మలు అవి ఉన్నాయి కదా, ఇన్ కేస్ ఇంకా గుర్తుపట్టుతుంది కదా ఆ ఏజ్ వచ్చేప్పటికి ఇవన్నీ బొమ్మలు అలా చూస్తే దానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా కలర్ఫుల్గా తీసుకున్నాను. చిన్న పిల్లలకి కదా మంచిగా కలర్ఫుల్ షేడ్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా మల్టీ కలర్లో తీసుకున్నా. అండ్ ఇలాంటి వాటిలో చాలా వరకు న్యూట్రల్ కలర్స్ అలా కూడా ఉన్నాయి. కాకపోతే నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ కలర్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది అనిపించింది. చూసావా ఫోటోగ్రాఫర్స్ ఎంతమంది వచ్చారు నీకోసం? 1 మంత్ అయింది అండ్ మా స్లీప్ సైకిల్స్ ఏం చేంజ్ అవ్వలేదు. మార్నింగ్ నుండి నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు లేస్తుందా అని. ఇంకా ఇప్పుడు లేస్తే రెడీ చేశాను. కాసేపు రెడీ చేసిన తర్వాత, రెడీ చేయడం అంటే జస్ట్ డ్రెస్ వేయడమే, కాకపోతే పడుకున్నప్పుడు అసలు అటు ఇటు తిరిగి పడుకుంటుంది అన్నమాట. అందుకని వేయనియట్లేదు, సరిగ్గా ఏడుస్తుంది. అందుకని లేచిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత డ్రెస్ చేద్దాము అని చెప్పి అప్పటి వరకు వెయిట్ చేశాను. ఇంకా 2 o'clock అలా లేచింది. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఫోటోషూట్ జస్ట్ ఇప్పుడైతే మైల్ స్టోన్ బ్లాంకెట్ మీద తీద్దాము అని చెప్పేసి తీస్తున్నా. డ్రెస్ చేసేటప్పుడు కాసేపు మెలుకుతోంది, మళ్ళీ పడుకుంది. ఇంకా పడుకుంటేనే కాస్త కోఆపరేటివ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా పడుకోబెట్టాను. పడుకున్నా కానీ ఇంకా ఏమనలేదన్నమాట, లేపలేదు. ఇంకా అలాగే పడుకుని ఉంటే ఇంకా మంచి ఫొటోస్ వస్తాయి కదా, అందుకని చెప్పి అలాగే పడుకోబెట్టాము. మైల్ స్టోన్ బర్త్డే కదా అని చెప్పి కొంచెం హెవీగా అలా వేయకుండా నార్మల్గా సాఫ్ట్ క్లాత్ ఉండేలాగానే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే చిరాగ్గా ఉంటే మళ్ళీ తీయడం కూడా కష్టం కదా, మనకు కూడా కష్టంగా ఉంటుంది తనని మేనేజ్ చేసుకుంటూ తీసుకోవడము. అందుకని చెప్పి సాఫ్ట్ క్లాత్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నా. నాకైతే ఈ మైల్ స్టోన్ బ్లాంకెట్ బాగా నచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ మంత్ బర్త్డే వరకు నేను మా ఇంట్లో ఉండాలి అని చెప్పి అనుకున్నాము. అందుకని చెప్పేసి 1 మంత్ కంప్లీట్ అయ్యేదాకా అయితే ఇంట్లో ఉన్నాము ఇక్కడ హైదరాబాద్లోనే. అండ్ ఆ తర్వాత ఇంకెలాగూ ఇన్లాస్ హౌస్కి అలా వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ కేస్ నాకు టైం లేకపోయినా కానీ ఆ టైంకి ఇంకా, ఎందుకంటే నైట్ అంతా మెలుకుతూ ఉంటున్నాం కాబట్టి మార్నింగ్ టైంలో మెలుకుతూ ఉంటామో లేదో, ఎలా ఉంటామో ఆ టైంకి అదంతా తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నా. అలా అయితే నేను ఇంకా వేరే ఊళ్ళో వేరే లొకేషన్లో ఉన్నా కానీ ఈ బ్లాంకెట్ ఒకటి ఉందనుకోండి, నేను చక్కగా తీసుకోవచ్చు. అంటే బేబీ మైల్ స్టోన్ని
మిస్ చేయకుండా ఎవ్రీ మంత్ ఒక ఫోటో తీసుకున్నా కానీ మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇది బాగా నచ్చింది నాకు. ఆ రోజు బేబీ ఎక్కువ క్రాంకీగా ఉన్నా కానీ పెద్ద పెద్ద డెకరేషన్లు చేసి థీమ్స్ వేసి అట్లా చేయకపోయినా కానీ పర్లేదు, మామూలుగా ఈ బ్లాంకెట్లో ఊరికిన అలా కింద పడుకోబెట్టినలాగా, అంటే మనం బెడ్ మీద ఎలా పడుకోబెడతామో దీంట్లో పడుకోబెట్టిన ఒక ఫోటో వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకోవాలనే థాట్ వచ్చింది నాకు. ఫైనల్లీ మైల్ స్టోన్ బ్లాంకెట్ పైన ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. కాసేపు మెలుగుతోంది అండ్ కాసేపు పడుకుంది, మొత్తానికి అయితే కోఆపరేట్ చేసింది. ఇలా మైల్ స్టోన్ బ్లాంకెట్ పైన తీసుకున్నాను అండ్ నెక్స్ట్ చిన్నగా డెకరేట్ చేద్దాము అని చెప్పి అనిపిస్తుంది, అలా చేస్తాను. ఇంకా బేబీని వెల్కమ్ చేసేప్పుడు అని చెప్పి 2 రెడ్ చున్నీస్ యూజ్ చేశాను. సో అదే ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తాను. ఇదేమో నేను క్లాడీ సెరమనీ కోసం తెప్పించాను. సో ఆ స్ట్రింగ్స్లో ఒకటి దీంట్లో కూడా వాడతాను. ఇందాక యూజ్ చేసినట్టు ఉంది కదా, సో దీన్ని నేను రివర్స్ తిప్పి వేస్తున్నాను. ఇటువైపు అంతా వైట్గా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది, రెడ్ తిప్పి అని చెప్పి ఇది యూజ్ చేద్దాం అనుకున్నా. రెడ్ అండ్ గ్రీన్ కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ బాగా క్లిక్ అవుతుంది కాబట్టి యూజ్ చేద్దాం అనుకున్నాను. నాకు ఇమాజినేషన్లో చాలా ఉన్నాయి, కాకపోతే బేబీ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియక ఫస్ట్ మంత్ బర్త్డే కదా, అందుకని చెప్పేసి కొంచెం సింపుల్గా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా లేచే టైం కూడా, అందుకని కొంచెం భయంగా ఉందన్నమాట, ఎలా రెస్పాండ్ అవుతుందో ఏంటో అని చెప్పేసి. అందుకని ఇలా సింపుల్గా చేద్దామని చెప్పి చేస్తున్నా. జస్ట్ 2 చున్నీలు అండ్ 1 ఫ్లవర్ స్ట్రింగ్ అంతే, అలా తీసుకుని చేద్దాము అని అనుకుంటున్నా. ఆ మైల్ స్టోన్ బ్లాంకెట్ పైన తక్కువ టైమే పడుతుంది అనుకున్నాను, కానీ తనని కంఫర్ట్ చేసుకుంటూ లేస్తుందేమో అని భయంతో చిన్న చిన్నగా చేస్తుండేప్పటికీ ఒక 1 అవర్ పైనే పట్టింది. అండ్ ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కూడా అయింది టైం, ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడితే మళ్ళీ లేచి కూర్చుంటుందని చెప్పేసి చాలా సింపుల్గా క్యూట్గా చేద్దామని చూస్తున్నా. నేను బెడ్ పైన పడుకోబెట్టి జస్ట్ చుట్టూ ఇది చున్నీ వేస్తున్నా అంతే, దానికే కదిలిపోతుంది. నాకు భయంగా ఉంది, ఎప్పుడు లేస్తుందో, అసలు కోఆపరేట్ చేస్తుందో లేదో అని చెప్పి. నాకు ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పెడితే మళ్ళీ క్రాంకీ అయిపోతుందేమో, పాపం ఇన్కన్వీనియన్స్ ఉంటుందేమో అని చెప్పేసి ఆ భయంతోనే సగం అయిపోతుంది నాకు ఇప్పుడు. అందుకని చాలా సింపుల్గా వేద్దామని ఇంత చూసినా కానీ జస్ట్ నేను చున్నీ కదా వేసింది, దానికే కదిలిపోయింది. భయం వేసింది అసలు ఫస్ట్. తర్వాత పడుకుంటుంది, ఇంకా పడుకున్న తర్వాత తీద్దామని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆపాను మధ్యలో. ఇంకా ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. అక్కడ పైన స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్కి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వైట్గానే ఉంది, అందుకని చెప్పి అది కనిపించట్లేదు సరిగ్గా. ఇందాక ఒక ఫోటో తీసి చూశాను, దాన్ని కనిపించట్లేదు అది, అందుకని చెప్పి ఇది మళ్ళీ కింద ఇది వేస్తున్నా. ఇది ఏంటి చున్నీ వేస్తున్నా. రెడ్ కలర్ కింద బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటే ఎక్కువ స్ట్రింగ్ మంచిగా కనిపిస్తుందేమో అని చెప్పి. ఏమో కదిలితే చూద్దాము, కదలకపోతే ఇంకా చేస్తాను. ఒక 2 మినిట్స్ అలా గ్యాప్ ఇస్తాను. మరి ఎక్కువగా ఏమన్నా ఇన్కన్వీనియంట్గా ఉంటే కదులుతుంది కదా, అందుకని చెప్పి కాస్త గ్యాప్ ఇచ్చి చేద్దాం. కాళ్ళపైన ఇస్తే చిరాగ్గా ఉంది కావచ్చు, కాలు ఎత్తుతుంది, తంతుంది. తొందరగా తీసేసుకోవాలి మనం, లేదంటే ఇవి కూడా రావేమో మళ్ళీ. ఇంకా నిద్ర లేచిందంటే ఏడుస్తుందిగా, మళ్ళీ దాన్ని పట్టుకుని ఇంకా 1 అవర్ వరకు మనం ఇంకేం పని చేయలేము, తొందరగా వచ్చి తీసేసుకుందాం. నీ పని అయిపోతే నేను వచ్చేయి, నేను తీసేస్తూ ఉంటా. మా దితి పాపకి కాళ్ళపైన ఏం కప్పకూడదు అనమాట, పైన మన కప్పితే చాలు అది కిందకి లాగేసే వరకు దాన్ని తంతూనే ఉంటుంది, అలా చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే నాకు ఇక్కడ భయం వేస్తుంది ఏంటంటే స్ట్రింగ్ పెద్దగా నేను దానికి ముళ్ళులు ఉండేలాగా గుచ్చుకునేలాగా ఏముండదు, సాఫ్ట్గానే ఉంటుంది ఆ క్లాత్ కానీ అక్కడ లీవ్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా సాఫ్ట్గానే ఉంటాయి కొంచెం. కాకపోతే నాకు అది తంతు ఉంటే మళ్ళీ కాళ్ళు వెళ్ళి దానిపైన ఎలా పడతాయో, గుచ్చుకుంటుందేమో, అలా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి దానికన్నా ఎక్కువ నేనే ఆలోచిస్తున్నా. రోజు ఏదైనా టవల్ అది కప్పితేనే తన్నేసే వరకు ఊరుకోదు కదా, అందుకని చెప్పేసి మరి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనమాట నేను. అందులో ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఇంకెక్కువ అనిపిస్తుంది. మొన్న ఫోటోషూట్లో అయితే భలే కోఆపరేట్ చేసింది బయట వాళ్ళు చేస్తుంటే. ఇప్పుడు కూడా బాగానే ఉంది, కాకపోతే నేను భయపడుతున్నా, ఒకవేళ ఇలా చేస్తుందేమో అలా చేస్తుందేమో అని ముందే నేను భయపడుతున్నా. రోజు చూసి అలవాటు అయింది కదా ఏ టైంలో ఎలా ఉంటుంది అని చెప్పి, అందుకని చెప్పి కొంచెం భయంగా ఉందన్నమాట.
ఏ టైంలో లేస్తుందో అని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడే పాలు తాగి పడుకుంది మళ్ళీ, కాకపోతే మళ్ళీ లేస్తుందేమో అని టెన్షన్ ఒకటి అంతే. తేజ పడుకుంది తొందరగా వచ్చేది. అమ్మో సైడ్కే తిరుగుతుంది, ఇంకా బాడీ అంతా సైడ్కి తిప్పట్లేదు, ఓన్లీ తల తిప్పుతుంది అంతే ఇప్పటివరకు అయితే. తొందరగా వచ్చే, నేను తీస్తూ ఉంటాను, వచ్చేసి. అంటే పైనకి కొన్ని తీయాలి స్ట్రైట్, అందుకని నేను ఎక్కలేను అది. మళ్ళీ కాస్త బ్రేక్, రిలాక్సేషన్ మోడ్ ఈజ్ ఆన్. మా తిథి పాప రెస్ట్ తీసుకుంటుంది ఇంకాసేపు అండ్ రిలాక్స్ అవుతుంది. అండ్ ఇంకో 5 minutesలో ఇంకొక చిన్న ఫోటోషూట్ ఉంది, ఎందుకంటే బుజ్జి బర్త్డే కేక్స్ తెప్పించామన్నమాట. అందుకని కదా నవ్వు తిథి పోజు ఒకసారి. పైకి వెళ్దాం అనుకుంటున్నావా? వెనకాల దిండు కూడా ఉంది, కష్టం. అయినా వెళ్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ మంత్ బర్త్డే కదా, అందుకని మార్నింగ్ ఇంట్లో స్వీట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత కేక్ 1/2 kg అలా తెప్పించుకుందామంటే ఎవరికి స్వీట్గా తినే మూడ్ లేదనమాట. అందుకని చెప్పి చిన్న పేస్ట్రీ టైప్ చిన్నవి తెప్పించాము. ఇలా అయితే కొంచెం షూట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి చిన్నవి. అండ్ ఇక్కడ ర్యాబిట్ అనమాట, ర్యాబిట్ షేప్లో ఉండేది కప్ కేక్ ఆర్డర్ పెట్టాము అండ్ చిన్న పేస్ట్రీస్ ఆర్డర్ పెట్టాము. ఒకదానిపైన హ్యాపీ, ఒకదానిపైన బర్త్డే ఇలా వస్తుంది. ఎక్కడ తీసుకుందాం? అది ర్యాబిట్ అని మనం చెప్తే కరెక్టే. ఎవ్రీ మంత్ ఇది కూడా షూట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఒక కప్ కేక్తో. ఎందుకంటే ఎవ్రీ మంత్ కేక్ అంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ తినాలని అనిపించట్లేదు ఈ మధ్య. అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఏం తెప్పించుకుంటాంలే అని చెప్పి కప్ కేక్స్ అయితే ఆర్డర్ పెడుతున్నాం 2. అందుకని ఇంకా కప్ కేక్తో ఫోటోషూట్ చేసుకుందాము అని చెప్పి రెడీ అయ్యాం. ఎలాగో ఎవ్రీ మంత్ తన బర్త్డే వచ్చిందంటే ఇంకా స్వీట్ ఎలాగో చేసుకుంటాము, అందుకని కేక్స్ అయితే కప్ కేక్స్ తెప్పించుకుంటాం. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేను 21st డేకి డెకరేట్ చేసాము, ఇంకా అది అలాగే ఉంచాము. ఎందుకంటే 1 month బర్త్డే వచ్చిన తర్వాత డెకరేట్ చేసే టైం ఉంటుందో లేదో అని అటు ఇటు వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఇంకా అన్నీ తిరుక్కుంటూ మళ్ళీ వచ్చాక అంత ఓపిక ఎలాగో ఉండదు. ఉన్నా కానీ కొంచెం పాపతో టైం స్పెండ్ చేసే టైం తక్కువైపోద్ది, మళ్ళీ అన్నీ పెట్టుకుంటే తక్కువ టైంలో అని ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలాగే ఉంచాము. 1 month బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత తీసేద్దాము అని చెప్పి అప్పటి నుంచి ఆపుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఈరోజు అయిపోయింది కదా, ఇప్పుడు తీసేస్తాం. ముందే గెస్ట్ చేసినట్టు టైం ఏం దొరకలేదు. ఆ రోజు ఇంకా హడావిడి అయిపోద్ది. జనరల్గానే మనం ఏదైనా ఉంది అని అంటే ఆ రోజు బాగా హడావిడి అయిపోతుంది, ముందు చేసుకోవడానికి వీలు ఉండదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా. అండ్ అలాగే హాస్పిటల్కి వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళడము, జనరల్ చెకప్కి తీసుకెళ్ళడము, ఇంకా వేరే ఊరికి వెళ్ళి రావడము, ఫోటోషూట్కి తీసుకెళ్ళడము, ఇలా బాగా బిజీగా అయిపోయింది. అంటే 21st డే అయిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు మధ్యలో రోజు ఏదో ఒకటి అవుతూనే ఉందన్నమాట. 21st డేకి చేసిన డెకరేషన్ 1st month బర్త్డే ఫోటోషూట్ చేసుకోవడానికి పనికొచ్చింది. మొత్తానికైతే ఈ టైంని అంటే ఏదో ఒకటి డెకరేట్ చేసే టైంని బేబీతో గడపడానికి సరిపోయిందనమాట. మొత్తానికి ఇలా యూటిలైజ్ చేసేసుకున్నాం.